జిల్లా కుల్కచెర్ల మండలం రామరెడ్డిపల్లి గ్రామం నుండి నరసింహులు యాదవ్ అడ్వకేట్ నాయకత్వంలోని లక్ష్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని తెలిపారు. రంజిత్ రెడ్డిని గెలిపించడం ద్వారా మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పథకాలు అందే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేసి ఇళ్లు లేని వారికి జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ రామ్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కుల్కచెర్ల మండలం రామరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రముఖ న్యాయవాది నరసింహ యాదవ్ నాయకత్వంలో ఈశ్వరయ్య గారు మన వార్డు సభ్యులు తన గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక 25 మందిని కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నందుకు వారికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు ఇతరులకు 5 లక్షలు పెట్టి ఇంటి స్థలం లేకుంటే స్థలం కూడా ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తుంది. ఈ పథకాలన్నీ కూడా మాకు కావాలి. గతంలో కూడా మా ఊళ్ళో వెనకడికి మా పెద్దలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు కుటుంబాలు పెద్దగా అయిపోయి ఇల్లు లేకుండా, ఇళ్ల స్థలాలు లేకుండా చాలా ఇబ్బంది పాలవుతున్నామని మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నందుకు పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులకు చెప్తున్నా, ఇందిరమ్మ కమిటీలు వేసినాం ఆల్రెడీ. ఇందిరమ్మ కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే ఊర్లలో లిస్టులు తయారు చేయమని చెప్తున్నా. ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరి జాబితాలు తయారు చేసి నాకు సబ్మిట్ చేయండి. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇండ్లు శాంక్షన్ చేపిస్తారన్న విషయాన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలి. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మనకు అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలను కూడా మనకు వస్తాయి. బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రాజ్యాంగం మార్చేస్తే మన రిజర్వేషన్లు కూడా పోతాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.